హాయ్ అండి, వెల్కమ్ టు ఫుడ్ అండ్ గుడ్ ఛానల్. ఇవాళటి రెసిపీ వచ్చి పెసరపప్పు చారు అండి. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అరకప్పు పెసరపప్పు, ఒక మీడియం సైజ్ టొమాటో, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 7 నుండి 8 పచ్చిమిర్చి, ఒక స్పూన్ పసుపు, అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను ఒక గ్లాస్ వాటర్ పోసుకొని 3 నుండి 4 విజిల్స్కి పెట్టుకున్నానండి. మనకి ఇలా పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. దీన్ని మనం మెదుపుకోవాలి. పప్పు అనేది చక్కగా మెదుపుకున్నాము. నేను ఇక్కడ 10 గ్రాముల చింతపండు తీసుకొని దాని నుండి 1 కప్పు గుజ్జు తీసుకున్నానండి. 1 కప్పు రసం తీసుకున్నాను, చింతపండు రసం. ఆ రసాన్ని ఇప్పుడు మనం పప్పులో పోసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. మిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. మనకు ఎండుమిర్చి అనేది వేగిందండి. ఇప్పుడు ఒక రెబ్బ కరివేపాకు వేసి వేయించుకోవాలి. మన తాలింపు అనేది వేగింది. ఇప్పుడు మనం పప్పు చారులో వేసేసుకుందాం. ఈ తాలింపు అంతా కూడా వేసేసుకొని మనం స్టవ్ పై పెట్టుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం ఏమీ యాడ్ చేయట్లేదు, పచ్చిమిర్చి నుండి వచ్చే కారమే యూజ్ చేసుకుంటున్నాం. దీన్ని 10 నిమిషాల పాటు స్టవ్ పై పెట్టుకొని ఉడికించుకుంటే మనకు పప్పు అనేది ఇలా మరుగుతుంది. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటే మన వేడి పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయిందండి. మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన వేడి పెసరపప్పు చారు అనేది రెడీ అయిపోయిందండి. రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు డెఫినెట్లీగా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.